పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజిరెడ్డి కాలనీ గృహాల్లో మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సర్చ్ నిర్వహించారు. నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అందులో నివాసం ఉంటున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరి ఆధార్ కార్డును పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఫిన్స్ సాయంతో వేలిముద్రలు సేకరించారు. వాహన పత్రాలు లేని 120 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్కు ప్రజలు సహకరించాలని పోలీసు అధికారులు కోరారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా అనుమానాస్పద వ్యక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగంపై డయల్ 112 స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం స్థానిక ప్రజలతో కలిసి గంజాయి రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీఎస్పీ మురళీకృష్ణతో పాటు తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు, ఎస్ఐ ఖాజావలి, ప్రదీప్, అపర్ణ, సాయి కుమార్, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలా వెళ్తున్నారంటే వాళ్ళు ఎలా మీ బైక్ ఇచ్చేస్తారు, అక్కడ పక్కన వెళ్ళి బండి కొట్టి దాకా వెళ్ళరమ్మని చెప్పి బండి ఇస్తారు. కానీ ఆ బండి తీసుకొని ఆ యాక్టివిటీస్ ఏంటంటే అదర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. అండి, ఈ సంకల్పం అనేది ఒక ప్రోగ్రాం పెట్టారు జిల్లా ఎస్పీ గారు. ఇది ద మెయిన్ మోటో ఏంటంటే డ్రగ్స్ని ఎరాడికేట్ చేయడము. డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ కలిగి ఉన్నా, దానికి సహకరించినా కానీ చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఒక మర్డర్ చేసిన దానికంటే దీనికంటే ఎక్కువ కన్విక్షన్ అనేది ఉంటుంది దీనికి. మీ ఏరియాలో మేజర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. టీజింగ్ కూడా ఉందని చెప్పి నార్మల్ లేడీస్ చెప్తా ఉంటారు. ఓపెన్ డ్రింకింగ్ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ మన రైల్వే ట్రాక్ అక్కడ బాగా ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. మేము తిరుగుతూనే ఉన్నాము. ఎవరైనా పట్టుబడితే మాత్రం మేమైతే సివియర్ యాక్షన్ తీసుకుంటాము. సెకండ్ థింగ్ ఏంటంటే బాగా ఇక్కడ డ్రింక్ చేసే వాళ్ళ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు. సో మాకైతే మీరు చేస్తే ఇంట్లో ఉండండి, కానీ బయటకు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేసి తాగి కొట్లాట్లు పెట్టుకొని స్టేషన్ వరకు వచ్చారంటే మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. అయితే లేడీస్ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, తాగొచ్చి మమ్మల్ని రోడ్ మీద వెళ్ళనియట్లేదు, రోడ్ మీద కామెంట్స్ చేస్తున్నారు అంటున్నారు, వెళ్తున్న వెహికల్ని అడ్డంగా పెడుతున్నారు అంటున్నారు. టీజింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అది మీరు తెలుసుకొని ఆపితే బాగుంటుంది, లేదంటే మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఇక్కడ నమస్కారాలు. మీ గ్రామంలో ఈరోజు మేము నిర్వహించినటువంటి కార్డినెన్స్ సెర్చ్ అంటారు దీన్ని. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మా గౌరవ ఎస్పీ వకుల్ జిందాల్ సారు ఒక సంకల్పం అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు ప్రజల్లో ఉన్నటువంటి అసాంఘిక శక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మీ గ్రామంలో చెడు నడత కలిగిన వ్యక్తులు ఎవరు, మంచి వ్యక్తులు ఎవరు అనేది కనిపెట్టడం, వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవటం, అలాగే డ్రగ్స్ సంబంధించి మారకద్రవ్యాలు, గంజాయి అటువంటి వినియోగించే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం, కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళందరినీ కూడా సంబంధిత రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించి మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నించడం. కాబట్టి ఈ కార్యక్రమాలు మనం గత నెల రోజుల నుండి కూడా గుంటూరు జిల్లా అలాగే గుంటూరు మంగళగిరి నార్త్ సబ్ డివిజన్లో ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇందులో భాగంగా కాలేజీల్లోనూ, యూనివర్సిటీస్లోనూ, అలాగే స్కూల్స్లోనూ అక్కడ పిల్లలను కూడా మనం ఈ గాంజాయి మీద అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. అదేవిధంగా ర్యాలీలు కూడా కండక్ట్ చేసి ప్రజల్లో గంజాయి గురించి తెలియజేయాలి, దాని దుష్ప్రభావం గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడెక్కడ ఉంటుంది అనే దానికి సంబంధించి కొన్ని హాట్స్పాట్స్ని, అంటే ఎక్కడైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎక్కడైతే ఎక్కువగా సేల్ జరుగుతుంది అనే వాటిని కొన్ని హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగింది. అందులో ఈ అంజిరెడ్డి కాలనీ కూడా ఒక హాట్స్పాట్. కాబట్టి మీరు అందరూ కూడా గమనించుకుని ఈ గంజాయికి మీ పిల్లల్ని, మీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని దూరంగా పెడతారని మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఈ యొక్క ప్రయత్నంలో మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. మీకు ఏదన్నా ఎవరైనా గాంజాయి అమ్ముతున్నా, లేదంటే తాగుతున్నా, లేదంటే కలిగి ఉన్నా, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కూడా 1972
అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అలాగే మా పోలీస్ స్టేషన్ అలాగే మా ఆఫీసర్స్ నెంబర్లు అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి దానికి తెలియజేయాలి. మీరు ఈ ప్రయత్నంలో మీరు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఇకపోతే గంజాయి వలన యువత ఎంత దారుణంగా పాడైపోతున్నారనేది మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అయితే మద్యానికి లేదంటే ఇంకా దాని కిక్ సరిపోక తాగినట్లయితే దాన్ని నుంచి బయటపడడం చాలా కష్టం. దానివల్ల ఏమవుతుందంటే మానసికంగా వాళ్ళు మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఆ మెదడు మీద ప్రభావం చూపించిన తర్వాత దానికి లోనైన వాళ్ళు అవసరమైతే ఇంట్లో తల్లిదండ్రుల్ని చంపడానికి కూడా వెనుకాడని సందర్భాలు చాలా ఉన్నాయి. అవి మీరు టీవీల్లోనూ పేపర్లో కూడా చాలాసార్లు సందర్భాల్లో మీరు చూస్తున్నారు. వాళ్ళు తాగడమే కాకుండా మళ్ళీ వాళ్ళ స్నేహితుల్ని బంధువుల్ని అలాగా చైన్ లింక్ లాగా అందరినీ కూడా అందులోకి లాగి ఒక మహమ్మారిలాగా తయారైంది. కాబట్టి ఈ ప్రయత్నంలో మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఇకపోతే దీనికి శిక్షలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. మర్డర్ కేసులో కూడా అంత జైలు శిక్ష లేదు. అదేవిధంగా ఈ కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళకి రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఒకసారి షీట్ ఓపెన్ అయిందంటే మరలా ఎప్పటికీ క్లోజ్ కాదు. అలాగే వాళ్ళు చదువుకుని ఎంత బాగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని అనుకున్న సందర్భంలో కూడా ఈ కేసులు వాళ్ళకి ఆటంకంగా వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అందరూ ఇది గమనించి ఈ ప్రయత్నంలో మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.